కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలకు అభివృద్ధి చెందే విధంగా ఉందని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారని, వ్యవసాయం, విద్య, వైద్యం, శ్రామికులకు, ఎంఎస్ఎంలకు ప్రత్యేక కేటాయింపులు చేశారని, టాక్స్ పరిధిని 12 లక్షల వరకు పెంచడం ఆనందించదగ్గ విషయమని, ఇది మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిస్తుందని చెప్పారు. మెడికల్ కళాశాలలో 10,000 సీట్లు పెట్టారని, పర్యాటక రంగానికి బడ్జెట్లో కేటాయింపులు చేశారని తెలిపారు. ఐఐటీలు బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారని, సామాన్య మానవునికి లాభం చేకూర్చే విధంగా 2025-26 కేంద్ర బడ్జెట్ ఉందని తెలిపారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎంతోసారి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అన్ని రంగాల్ని కలుపుకుంటూ అభివృద్ధి పదాలు నడిపించే విధంగా ఈ బడ్జెట్ ఉంది. వికసిత భారత్ అనే నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే నినాదంతో ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వికసిత భారత్ అంటే ముందు గురిజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులేనని చెప్పిన విధంగా ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే దేశ ఆర్థిక అభివృద్ధి పెరగాలనే ఉద్దేశంతో అట్టడుగు వర్గాల వాళ్ళకి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పథకాలు పెట్టడం చాలా పథకాలు పెట్టడం జరిగింది. అలాగే దీనిలో వికసిత భారత్ ఉండాలంటే ముఖ్యంగా ఒక 5-6 మెయిన్ పాయింట్స్ తీసుకున్నారు. పేదరికం లేని సమాజం రావాలి. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి ప్రపంచంలోనే అన్నపూర్ణ దేశంగా తయారు చేయాలి. అలాగే మంచి ప్రమాణాలతోటి తక్కువ ఖర్చులది వైద్య విధానం, అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ఇటువంటి వాటి కాకుండా 100% నైపుణ్యం కూడిన టాలెంట్ ఉన్న శ్రామికులు తయారు చేయటం, ఈ రకంగా తయారు చేసిన దేశం అభివృద్ధి చెందని చెప్పడం జరిగింది.